అంటే బుర్రాలి అటు ఇటు తినేదారంగా అయిపోయింది. నేను పని పాట లెక్క ఖాళీగా ఉంటున్నా అని అర్థం. ఇది పాడు ఒకసారి పాడవాడు చాలా స్టార్ట్. హాయ్ అండి అందరికీ నమస్తే చెప్పు. హాయ్ నమస్తే. ఎప్పుడైనా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరొక తిండి పోతుంది మీ ముందుకు వచ్చినాం. ఓకేనా? అయితే ఈరోజు నైట్ చేస్తున్నాము, ఏమనుకోండి. ఇక వీలైతే డైలీ అయితే కొంచెం మాట్లాడుతుంది, ఇక అప్పుడు ఒకసారి ఇంకొకసారి వీలైనప్పుడు చేస్తున్నాం అనమాట. అది మా పిల్లలు అయితే తిన్నారు, పన్నారు, ఏడు అది మా పక్కనే ఉన్నారు, బెడ్ పైన పడుకోరు. ఇక మేము స్టార్ట్ చేస్తే మాట్లాడి మళ్ళీ కరెంట్ పోతుందేమో. 10:30 అయితే కరెంట్ పోతుంది. కరెంట్ పోతుంది, అందుకని ఇప్పుడు ఏంటంటే చికెన్ బిర్యానీ చేసిన అనమాట. చికెన్ బిర్యానీ పెద్ద పీసులు కొట్టుకున్నాయి, చిన్న పీసులు ఇవన్నీ బుడ్డ పీసులతోనే చికెన్ బిర్యానీ చేసినామంటే ఏం కాదు, మంచిగా వరుసుకుంది అలా వరుసుకున్నా. ఇగో నన్ను నిండే చేసింది. ఇంకింత ఇప్పుడు ఒక కప్పు నర పెట్టింది, ఒక గిన్నెడు, దాని మీద సగం గిన్నెడు పెద్ద గిన్నె ఇలా పెట్టింది. ఓకే, పెద్ద గిన్నె అది, పెద్ద గిన్నె కన్న గిన్నె. ఇదంతా తినాలి ఇప్పుడు రాత్రి. తిని మళ్ళా ఒక పండుకున్న తర్వాత ఏం చేయాలంటే బుర్రాలి అటు ఇటు తినేదారంగా ఇప్పుడు తింటే గదే అయిపోయినాయి. ఈ బిర్యానీ కదా అట్లా అదే అవుతుంది పక్క. మొన్న రొట్టె చపాతీ తిన్నప్పుడు అయితే తక్కువ ఆయాసం కాలేదు అసలు. అన్నం ఎంత 2 కప్పులు పెట్టిన రోజు కూడా అంత ఆయాసం కాలేదు, ఆ రొట్టెల వల్ల అంత ఆయాసం అయింది. మరి పూరి తిన్నప్పుడు అంత ఆయాసం కదా మరి అంటే నమ్లి కావచ్చు, కానీ మెత్తనే లేవా మళ్ళీ అవి సన్నగా వేయాలి రొట్టెలు. నేను చెప్పిన ఆల్రెడీ 2 రోజుల ముంగటి నుంచే చెప్తున్నా, సన్నగా వేయి రొట్టెలు, సన్నగా వేయాలంటే ఇట్లా దాల్చింది ఇట్లా దాల్చుకుంటా. ఎట్లా దాల్చి మెత్తగా ఉన్నాయి లేవా, కడకలు మెత్తగా ఉన్నాయి కరెక్ట్, కానీ సన్నగా దాల్చితే జర నములుడు ఎక్కువ, నములకపోదు తక్కువ నములు. కానీ మొత్తం మీద అయితే నమిలి తెలిసిన కదా. పొద్దున 10:30 తిన్నాం అంటే మళ్ళీ సాయంత్రం 4 తిన్నాం అన్నం. అయితే నేనైతే 3 కప్పులు తిన్నా కదా, నేను 4 తిన్నా, 4 బాగు తిన్నా. నేను తిన్నాక మా చిన్న తిన పెట్టినా, ఒక అట్లయింది అసలు. 3 చపాతీకే ఈరోజు మన నైట్ కాబట్టి ఏమవుతుందేమో, మళ్ళీ లేట్ తింటున్నాం ఏం కాదు. ఇక తినడే. ఓకే స్టార్ట్ చేద్దాం. ఇక చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు స్టార్ట్ చేయాల్సిందే కదా. ఊర్లో ఎవరైనా చూస్తే దయ్యాలు తిరిగే బిర్యానీ తినడు గట్టిగా మాట్లాడు. ఊర్లో ఎవరైనా చూస్తే అట్లా అంటారు, తిడతారు. లైట్ కింద కూర్చుంటే ఆ ఓటి వచ్చి పడతాయి, మళ్ళీ అదో బాధ. నాన్ వెజ్ లో నాన్ వెజ్ కలుస్తుంది. తిందామా ఇప్పుడు? చేసి పైన తిందామా? 1 2 3 అను మరి. ఇది రా తెలుస్తున్నా గెలవ ముందుగా డిసైడ్ అయ్యింది. అట్లా కాదు, లబ్బర్ పీస్ మొన్నగట్లే వేసింది. లబ్బర్ పీస్ నేను ఉత్త పీస్ చేసుకుంటాను. నేను నీకు కనిపించిన ఇగో నేను వేడి పీస్ వేసుకుంటున్నాను. నీకు నచ్చినాయి అవి. అవి మిగతా నమ్మల కూడా నమ్మలంటే కడుపులో అరుగుతూనే ఉంటుందా? నమ్మల కంటే నీది కడుపే కడుపే కయ్య కాదు, నీకు కడప కయ్య అని అంటారు, నాకు కడుపే కాబట్టి అరిగేది తింటాం. ఓకే అంటుండు మళ్ళీ కలుపుతా ఉండు. సరే ఇక మొత్తం మీద 1 2 అన్న 1 2 3 1 2 3 అట్ట అదేముందో ఏమో. నాకు ఏదో ఒకటి అడ్డం వస్తుంది. చికెన్ ఉన్నట్టు కూడా ఏర్పడుతుంది. చిన్న ముక్కలు ఉన్నాయి. కొద్ది పెద్ద కొట్టి మరి కొద్ది పెద్ద కొట్టిస్తే ఏం కాదు. అలా పోసుకో అన్నముల నీళ్ళు సపరేట్గా 2 వేరు తాగడు ఎందుకు అట్లా మంచిగా తింటే అంటే తినమతైతే పోసుకుంటా. అయిపోయింది అన్నం. ఇది మొదలు పెట్టక ముందే అయిపోయింది అన్నం.
శత్రువులు ఎన్నో ఉండరు, పక్క పొంటే ఉంటారు గిట్ట ఇళ్ళలో తిరుగుతా ఉంటుంది. మటన్ టేస్ట్ ఉందండి, మంచిగా మటన్ ముక్కలు లేదు నువ్వు వేస్తే నేను వండుతా మటన్, నువ్వేం చేస్తావు చేసేటం చెప్పలే మళ్ళా మొన్న చెప్పలే మంచిగా మధ్య లేకుండా ముందుగా చిక్కుతో చెప్పాలి, చంపే కూకోవాలి. చూడంగానే ఎప్పుడైతే ఒడిచిపోతుంది మన పని. మొన్న చెప్పినట్టు మంచిగా ఉంటుంది, రుచి బాగుంది. మీరే కమ్మ అనుకుని తింటారు, మరి పిల్లలకు పెడుతురా లేదా మరి డౌట్ అనమాట. ఏ లెక్క కాదక్కడే చిన్నది పన్నది, అందుకే ఇంత లేటు. నేను అన్నం పచ్చడి ఎక్కువ వేసుకున్నట్టున్నా, పులిసి వేసింది వేసినప్పుడు మళ్ళీ లాస్ట్కి వస్తే ఎక్కువ వేసుకున్నాడు. ఏమో అంటే అనిపిస్తుంది. నాకు తక్కువగా అనిపిస్తుంది. అరే అయితే మొత్తం అంతా పీసులు బీసులు అన్నీ ఇవేదో నాకు మటన్ టేస్ట్, మటన్ లెక్క గట్టి ఉండేవి. ఉల్లిపాయ కొంతమంది అంటారు, గుండెకాయ కొంతమంది అంటారు, కిడ్నీలు అంటారు, కొందరు కందగడ్డ అంటారు. దేవుడు నాకడ పెద్ద ఇచ్చినోరు నీకు, దేవుడు నువ్వు నాకడ పెద్ద ఇచ్చినోరు. వ్రతానికి నా ఊరు వచ్చి ఒరటప్పుడు నాన్నోరు పెద్ద ఉండదు, తింటేమో నేను పెద్ద ఉండదు. జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకో, అప్పుడు నన్ను నీలాగే ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నీళ్ళతో టైట్ అయితే కడుపు సాన్పేసినట్టు అది సాన్పేస్తుంది మొత్తం. గ్లాస్ నీళ్ళు పట్టించిన అన్న మినక్కులు పడుతుందిగా పడుతులే. నమ్మద్దు,
మెతుకుండదు. అంటావు మళ్ళీ తింటావు బో విషయాలు. నాకు వీలు లేవు మరి దాదాపు వయసులు ఎడితే ప్లేట్లో మూతి పెట్టి తినడం బెటర్ ఉన్నది. చేతి పెట్టే కదా చీరల కంటే కంఫర్ట్ మంచిగా ఉంది కదా. అయిపోయింది. నన్ను అనిపిస్తుంది నేను అవుతా తిందామని. నాది ఎట్టుందో నేను ఎట్టు ఉండాలి ప్లేటు. చెప్పా న్యాయం న్యాయమే. గుడ్డెలు ఆగింది అందుకే పోయినా. తినొద్దు ఓడిపోయిన సరే అని. వాసన ఒకటి సరే పెట్టుకున్నా. ఏం బయట కట్టుకుంటే రెండు నిధులు ఇదంతా అదంతా అంత నీట్గా నా ప్లేట్ మసాలా సబ్బు తెప్పు తోంబెడదా నీట్గా. రైట్. బయటకి పడితే బాగుండదు అట్లా. ఇంకా నయం మా ఇల్లు దగ్గర ఎవరు లేరు. పక్కపొంటి ఇక్కడ పక్కకు ఉన్నది ఇల్లు కానీ కింద ఉన్నది. మేము మీద ఉంటాం కాబట్టి సేఫ్. లేకపోతే ఎన్నిసార్లు రోజులు కట్టి పట్టుకొచ్చి ఈ పొద్దుకి కూడా గిట్ట నాకు. నేనేం చేసిన నేను తిన్నాను ఎవరు తెచ్చిన అంటే అయిపోయింది. అది నా బొక్కలు 4 ఉన్నాయి. నాకు అయినా నువ్వు ఒక ముక్క వేసినావు అయినా వచ్చింది. నీకు ఒక్కడేసి నేను 2 వేసుకున్నా. నోరంతా వాసన వస్తుంది చికెన్ పీస్.
అది అసలు ఇక మొన్న లాంటి నేను గెలిచిన బాగా గెలిచింది ఇక గెలవంతి అన్నట్టుగా నేను ఇచ్చి పెట్టేసిన అంతే, లేకపోతే నేనే గెలిచిదాన్ని. తిరిగి వెళ్తున్నా చిన్న జరిగా మొన్న నేను గెలిచిన కాబట్టి ఇప్పుడు గెలవంతి. నీళ్ళు వచ్చిన కళ్ళకు నువ్వు ఏవటి కంట నీళ్ళు అవుతారు వాళ్ళన్నా అవేటి నీళ్ళేనా అయిపోయా. కంట నీళ్ళు అవుతారు వాళ్ళన్నా నీళ్ళు అవుతారు నీళ్ళు అంటే దూపు అవుతున్నప్పుడు నీళ్ళు ఏవైనా తాగొచ్చు. ఈ నీళ్ళు అంటే దూపు అయినప్పుడు ఎడిస్తే నీళ్ళు వస్తాయి, అవి తాగితే అయిపోతుంది. అవి నీళ్ళే నీళ్ళే కదా. ఇప్పుడు ఆ దూపు అయినప్పుడు ఏంటంటే కంట నీళ్ళు వస్తాయి కదా, ఏడవాలి అప్పుడు అలాంటి నీళ్ళ కోసం ఏడవాలి. దూపు అయితే ముంగడు పాటలు వేసేయాలి, నీళ్ళు ఎత్తే తాగాలి. ఇవాళ బాగా నవ్వుతుంటారు అయ్యా. నేను కాదు మీరు చూస్తే నవ్వుతారో లేదా కామెంట్ చేయరు. ఇప్పుడు నన్ను అంటాడు కదా బావా పంచులకు ఇవ్వాలని నవ్వాల్సిందే. దొడ్లీలు వచ్చింది నాకు, నేనంటే అట్లా నవ్వుతుంది అంటాడు కదా, మీరు కూడా చూస్తారు కదా. మీకు ఈ పంచకు నవ్వు వస్తుందా లేదా కామెంట్ చేయించారా? నేను ఏమంటలేను, దూపు అవుతుందా అంటే నేను చెప్పినా అంతే. నేను చెప్పిన సలహా మంచిదేనా కాదా? రాత్రి నవ్వి నవ్వి నిద్ర అంతా పోతే మళ్ళీ నిద్ర పట్టదు నాకు. ఈ నిద్ర అంతా పోయింది, ఏం లేదు నిద్ర అవ్వలేదు, మొత్తం నవ్వి నవ్వి. ఈ గిన్నెలు ఇంకేమన్నా ఉంటే బోళ్ళు అవి కలుపుతూ నిద్ర పట్టకపోతే మేము అనుకుంటా మబ్బులు వేసి కూర గిట్టుండు అన్నం కూర అంటే టిఫిన్ కట్టుకోవచ్చు షాప్. ఓకే ఇక ఫోన్ ఇలా తెలిసి ఫోన్ రాబు జర్నీ పంచుతుందన్న పంచులో ఫోన్ గెలవనంటే ఎవరు ఫోన్ ఇవ్వాలి అంటాడు. ఏం చెప్పాలి చెప్పిగా. సరే ఇగో ఇప్పటికి ఎంత నిమిషం 20 బాగానే టైం పడుతుంది. మొత్తం తిన్నాము, మొత్తం తిని మొత్తం గీకేసింది, మొత్తం ఏం లేకుండా. సరే నా తిడు బాగా తిడు పౌలు గెలిచినా కామెంట్ చేయరు. అంత అయిపోయినాక ఇప్పుడు గెలిచినాక మళ్ళీ ఎవరు గెలిచినా అదే అంటున్నా కదా, బాగా గెలిచినా అంటే నా డ్యూటీ నాది ఒక్కటే బొక్కుంది. నాకు ముక్కేసింది, బొక్కలు అన్నం ఆడి తాడింది చేతు జరంతా అట్లా సెట్ కాదు. ఒక్క మెత్తుకోవడం తింటాడు అన్ని ఆడతాయి, చిన్న పోవాలి పోతాయి. ఏమి పర్లే కానీ టేబుల్ మీద పెట్టుకుంటే మంచి, దీని మీద స్టూల్ మీద పెట్టుకుంటే మంచిగా ఉన్నది. ఇట్లా పెట్టుకొని ఇట్లా తినడే మంచిగా ఉంది. ఇప్పుడు ఇట్లా అందుకే గెలిచినా నువ్వు నిన్న ఎట్లా మొన్న ఎట్లా గెలిచి అందుకే గెలిచావు నువ్వు కూడా. అయితే ఇంకోసారి ఇలా అదేంటి ఏదన్నా తౌడో గీవడో పోసుకొని నోరు ఇట్లా తినుడు పెట్టుకోవాలి. అదొకసారి ట్రై చేయాలి. పిండి వచ్చి పిండిలో బిస్కెట్ చిన్నప్పుడు బిస్కెట్లా వేసి చేతులు ఇంకా పెట్టుకుని తినాలి. వస్తుంది కదా పోనీ ఏం బావా చేతులు ఎవరికి పెట్టుకున్న వాళ్ళే తినాలి. ఓకే ఓకే అండి, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికి. నన్ను ఇదంతా ఓడగొట్టిండు మంచి మంచి బాగా 2 నిమిషాలు నిద్ర పన్నాక పక్కేసినాక 2 నిమిషాలు నాకేం పట్టదు కదా. పని చేసుకొని ఇంటికాడే ఉంటది కాబట్టి నిద్ర పడుతుంది తొందరగా. నేను పని పాట లెక్క ఖాళీగా ఉంటున్నా అని అర్థం. పాడు ఒకసారి పని చేస్తా కానీ పాట 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 అంటే పిల్లలతో పాడవని అంటే ఒర్రుడు మాట్లాడు పాట ఏ శరణం ఏ పల్లవి అన్న. సరే అండి, గిట్లీ అయినాక ఏమైనా మనుషులు ఉంటారా ఎప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. నన్ను అయిపోయింది. ఓకేనా, బాయ్ బాయ్.